పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాడు మనం ధ్యానించబోయే అంశం ఉత్తరించు ఆత్మలను మోక్షము చేచుటలో దివ్య పూజా బలి యొక్క ప్రాముఖ్యత. ప్రార్థనలు, దాన ధర్మములు, తపోక్రియలు మొదలగు వాని కంటే దివ్య పూజ శ్రేష్టమైనది. దివ్య పూజ మరియు యేసు ప్రభు శిలువలో సమర్పించిన దివ్య బలి ఒక్కటే. ఆ రెండిటిలోనూ అర్పింపబడు బలి ఒక్కటే, అర్పించువారు ఒక్కరే. యేసు ప్రభు తనను తాను శిలువలో సమర్పించిన బలి మితిలేని ఫలము కలది. కనుక దివ్య పూజ మితిలేని ఫలము కలదే. దివ్య పూజా ఫలము సకలలోక పాపములను పరిహరింప శక్తి కలిగి ఉన్నది. వేద సాక్షులు పడిన సకల వేదనల కంటే, గొప్ప తపోధనులు చేసిన ఘోర తపస్సుల కంటే, ఉదారులు వసగిన ధర్మముల కంటే దివ్య పూజ అధిక ఫలము కలది. ఒక్క దివ్య పూజ వల్ల ఉత్తరించు ఆత్మలకు అధిక సహాయము, అధిక ఊరట లభించును. యేసు ప్రభువే ప్రధాన గురువుగా దివ్య పూజను సమర్పించుచున్నందున దాని ఫలము వారి వలననే వచ్చును. పూజ చేయు గురువు వలన కాని, పూజ చేయించు వారి వలన కాని ఫలము కలగదు. అందువలన ఆ ఫలము మహోన్నతిదై ఉన్నది. తమ వారి ఆత్మలకు ఊరటయు నిత్య భాగ్యమును రప్పింప ఆశించువారు ఆ ఆత్మల కొరకు దివ్య పూజలు చేయిస్తారు. చనిపోయిన తరువాత భూస్థాపమునకు ముందుగా దివ్య పూజ చేయిస్తారు. చనిపోయిన 3వ రోజు, 7వ రోజు, 30వ రోజు పూజలు చేయిస్తారు. కొందరు గ్రెగోరియన్ పూజలు చేయిస్తారు. ప్రతి సంవత్సరము చనిపోయిన రోజున పూజ చేయిస్తారు. ఎంతో మంది ఒక్కసారి దివ్య పూజ చేయించిన పిమ్మట చనిపోయిన వారి పట్ల తమ బాధ్యత అంతా తీరిపోయిందని మర్చిపోతున్నారు. దివ్య పూజా బలిలో భక్తితో పాల్గొనేవారు గొప్ప ఫలములను పొందెదరు. దివ్య పూజలో తరచుగా పాల్గొని దివ్య సప్రసాదమును భక్తి విశ్వాసముతో స్వీకరించినచో అధిక ఫలములు పొందవచ్చు. ఆ ఫలములను ఉత్తరించు ఆత్మల కొరకు అర్పింపవచ్చు. యేసు ప్రభు పాటుబడి మరణం పొంది సంపాదించిన పుణ్య ఫలములను 7 దేవద్రవ్యానముల ద్వారా మనకు దయచేస్తున్నారు. మిగిలిన దేవద్రవ్యానుమానములు ఒక్కొక్క పుణ్యఫలముగా ఒక్కొక్క భాగమును ఇచ్చును. దివ్య సప్రసాదము మాత్రము సకల మేలులకు ఊటే అయిన యేసు ప్రభు మనకు ఇచ్చును. మీకు జ్ఞాన ప్రయోజనముగా ఉత్తరించు ఆత్మలకు ఊరటగా ఉండుటకు తరచుగా దివ్య సప్రసాదమును స్వీకరించండి. ఆమెన్. జపము. మా జీవమును ఉత్థానమునైన యేసువా, మీరు ఈ లోకమును విడిచి ఎడబాయునప్పుడు మీ తిరు శరీరమును, తిరు రక్తమును మాకు ఆత్మీయ భోజనముగా దయచేశారు. ఇటువంటి దయను జ్ఞాపకము చేసుకొని సకల క్రీస్తువుల ఆత్మల మీద కృపగానుండండి. ముఖ్యముగా దిక్కులేని ఆత్మల మీద దయగానుండండి. వీరందరికీ మోక్షరాజ్యమును ప్రసాదించండి. ఆమెన్. సత్క్రియ. ఉత్తరించు ఆత్మల కొరకు దివ్య పూజ చేయించి ఆ దివ్య పూజా బలిలో పాల్గొనాలి. సుకృత జపము. జేసు మరియా జోజప్ప గారా, ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. ఆమెన్.